ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అనగా కీ హోల్ సర్జరీ అనేది వచ్చేసింది కాబట్టి మనకి ఇటువంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీలో ఏం చేస్తాము, పేషెంట్ అదే రోజు నడవగలరు అండ్ ఆ నెక్స్ట్ రోజే ఇంటికి వెళ్ళి ప్రాపర్ గా స్నానం కూడా చేయగలరు. అండ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీకి ఓపెన్ సర్జరీ పైన ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే హర్నియా ఉన్న వారిలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అసలు వాపు ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే కండరాల్లో గ్యాప్ ఉండడం వల్ల సరే హర్నియా అయితే వచ్చింది, ఇప్పుడు హర్నియాలో ఏం చేయాలి, హర్నియా ఉందా లేదా అని ఎట్లా గుర్తిస్తాము అని అడిగినట్లయితే హర్నియా ఉన్న వారిలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అసలు వాపు ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే కండరాల్లో గ్యాప్ ఉండడం వల్ల మనకు కడుపు లోపల ఉన్న పేగులు కానీ పేగుల పైన ఉన్న కొవ్వు కానీ బయటికి రావడానికి చూస్తే దాన్ని హర్నియా అనుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఎవరైనా దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ కడుపు లోపల ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి లోపల ప్రెషర్ పెరిగినప్పుడు పేగులు కానీ పేగుల పైన ఉన్న కొవ్వు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో అయితే ప్రెషర్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో మనకు అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏ విధంగా అయితే ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ బాగా పెరిగినప్పుడు ఏ విధంగా అయితే విజిల్ లోంచి గ్యాస్ అంతా బయటకు వస్తుందో అదే విధంగా కడుపు అనేది కూడా ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. ఆ కడుపులో మనం ప్రెషర్ పెట్టినప్పుడు అనగా తగ్గినప్పుడు గానీ బరువులు ఎత్తినప్పుడు గానీ అప్పుడే లోపల ప్రెషర్ ఎక్కువైపోయి లోపల ఉన్నవి బయటకు రావాలని చూస్తాయి. అందుకే తగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ ఎక్కువసేపు నడిచినప్పుడు కానీ మీకు వాపు అనేది బాగా కనిపిస్తుంది. అదే వాపు పనుకోగానే సైజ్ తక్కువ అవడం కానీ ఆర్ వాపు కనపడకుండా పోతే మాత్రం మీకు 99.9% హర్నియా ఉన్నట్లే అర్థం. సో ఇప్పుడు హర్నియాలో ఏమవుతుంది అంటే మన కండరాల్లో ఏర్పడిన హోల్ ద్వారా పేగులు అనేవి బయటకు వస్తున్నాయి లోపలికి వస్తున్నాయి అంటే పర్వాలేదు, కానీ ఇంకా హర్నియాలో కాంప్లికేషన్స్ అంటే ఏం రావచ్చు అంటే ఈ కండరాల్లో ఉన్న గ్యాప్ ద్వారా ఏవైతే బయటికి పేగులు వెళ్ళాయో ఆ పేగులు గనక ఇరుక్కుపోతే దాన్ని అబ్స్ట్రక్టెడ్ హర్నియా అంటాం. అది ఒకవేళ జరిగితే పేషెంట్ కి మనకు తిన్న ఆహారం అనేది కిందికి చేరలేక పేషెంట్ కి ఫుల్ కడుపు ఉబ్బినట్టు అనిపించడము, వాంతులాగా అవడం దారి తీయవచ్చు. ఇదే ఇంకా అడ్వాన్స్డ్ కాంప్లికేషన్ అంటే ఏమవుతుంది అంటే ఈ బయటికి సాగిన పేగులకు కాస్త ఇక్కడ టైట్ గా ఇరుక్కుపోవడం వల్ల ఈ పార్ట్ ఆఫ్ ద పేగులకి బ్లడ్ సప్లై కనుక కట్ అయిపోయినట్లయితే స్ట్రాంగులేషన్ హర్నియా అంటాం. అంటే ఏ విధంగా అయితే చెట్టుకి నీళ్లు పోయకపోతే అది బాగా ఎండిపోయి చచ్చిపోతుందో అదే విధంగా ఈ కండరాల్లో ఏర్పడిన హోల్ ద్వారా పేగులు వెళ్ళిపోయి ఈ కండరాలే మనకి పేగుల్ని బ్లాక్ చేసేసినట్లయితే ఈ పేగులకు కంప్లీట్లీ బ్లడ్ సప్లై కట్ అయిపోతే అది ఒక తీవ్రమైన ఎమర్జెన్సీకి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా ఉండడానికి జనరల్లీ మనం హర్నియా సర్జరీలో ఏం చేస్తాము అంటే ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది, ఇది మళ్ళీ కడుపులో ఇంకేం ప్రాబ్లం ఉండదు అన్న వారిలో మనం సర్జరీలో మాత్రమే హర్నియాని ట్రీట్ చేయగలము, మందుల ద్వారా హర్నియాని ట్రీట్ చేయలేము. ఏ విధంగా అంటే మనకు హార్ట్ లో హోల్ ఉంటే ఏ విధంగా అయితే ఆ హోల్ ని క్లోజ్ చేసుకోవడానికి మనం సర్జరీ చేసుకుంటామో అదే విధంగా మన కండరాల్లో హోల్ పడినా ఆ హోల్ ని క్లోజ్ చేసుకోవడానికి ఎటువంటి మందులు ఆయుర్వేదిక్ హోమియోపతిలు పనిచేయవు. ఏకైక ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటే అది సర్జరీ మాత్రమే. సర్జరీలో కూడా ఏం చేస్తాము అంటే ఏ హోల్ ద్వారా అయితే బయటికి పేగులు వెళ్ళాయో దాన్ని లోపలికి తోసేసి ఈ హోల్ ని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఈ కండరాలని బలహీనపడిన కండరాలని మనం నమ్ముకోకుండా ఈ బలహీన కండరాలని మన బలపరుచుకునేటట్టు మెష్ అనేది ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. మెష్ అంటే ఏంటి, వల లాంటిది ఆర్ మస్కిటో నెట్ లాంటిది. సో అది పెట్టుకోవడం వల్ల మనకు అదనపు ప్రొటెక్షన్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి హర్నియా రాకుండా మనం కాపాడుకోగలం. సో నెక్స్ట్ సర్జరీలో కూడా ఎటువంటి సర్జరీ చేస్తారు ఆర్ సర్జరీ తర్వాత ఎంత రెస్ట్ తీసుకోవాలి అని ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది. సో సర్జరీ అంటే ఇది వరకు కాలంలో లాగా ఎక్కువ మంది భయపడేది ఏంటంటే పెద్ద పెద్ద కోతలు ఇస్తారు, కుట్లు వేస్తారు, డ్రెస్సింగ్ చేసుకోవాలి, చీము పట్టొచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలనే ఇంకా అపోహలు ఉన్నాయి. అవన్నీ అపోహలే. ఎందుకు అంటే ఓ కాలంలో సర్జరీస్ అంటే ఇప్పుడు మీరు అనుకునేటట్లు ఉండేవి, లైక్ బ్లడ్ అరేంజ్ చేసుకోవడము, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సర్జరీస్ తో సింగిల్ డే డిశ్చార్జ్ అంటాం, అంటే డే కేర్ డిశ్చార్జ్ అంటాం. అంటే పేషెంట్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు 24 hours లోనే అయిపోతే దాన్ని డే కేర్ డిశ్చార్జ్ ఆర్ డే కేర్ సర్జరీస్ అంటూ
ఉంటారు. ఇప్పుడు సర్జరీస్ ఎందుకు ఎవాల్యుయేషన్ అయ్యాయి, ఎలా ఎవాల్యుయేషన్ అయ్యాయి అంటే, ఇది వరకు కాలంలో అయితే ఓపెన్ సర్జరీ మాత్రమే ఉండేది. ఓపెన్ సర్జరీ అంటే ఏంటి, పెద్ద పెద్ద కోతాలన్నీ చీల్చి చెండాడి మెష్ అనేది పెట్టుకుని మళ్ళీ కుట్లేయాలి అండ్ డిశ్చార్జ్ తర్వాత కూడా డ్రెస్సింగ్ యూజ్ చేసుకోవడాలు, కుట్లిప్పు తీసుకోవడాలు అనే కాన్సెప్ట్ ఉండేది. కానీ ఇప్పుడంతా ఏంటి, అడ్వాన్స్మెంట్స్. అంటే ఏ విధంగా అయితే ఇది వరకు కాలంలో ఒకరికి కమ్యూనికేషన్ వెళ్ళాలి అంటే పాత పూర్వకాలంలో అయితే పావురాల ద్వారా పంపించేవాళ్ళు, తర్వాత ఉత్తరాల ద్వారా పంపించారు, తర్వాత ఇప్పుడున్న కాలంలో ఏ విధంగా అయితే వాట్సాప్, ఫేస్బుక్ అనేవి ఇన్స్టెంట్ గా మనకు వచ్చేసాయో అదే విధంగా ఇది వరకు లాగా సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ, కుట్లు, కోతలు, బెడ్ రెస్ట్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అనగా కీ హోల్ సర్జరీ అనేది వచ్చేసింది కాబట్టి మనకి ఇటువంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీలో ఏం చేస్తాము, ఇంత చిన్న కోతలతో ఎట్లా సర్జరీ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంతా టెక్నాలజీతో కూడుకున్నది. అంటే మొత్తం మనిషి ఉంటే సరిపోదు, టెక్నాలజీ కూడా ఉండాలి. టెక్నాలజీ అంటే ఏంటి అంటే, మనకు కడుపు లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం పెద్ద పెద్ద కోతలు ఇచ్చి డైరెక్ట్లీ చూడకుండా చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకుని ఆ చిన్న చిన్న హోల్స్ ద్వారా లోపలికి కెమెరా అనేది అమర్చుకోవడం జరుగుతుంది. సో లోపల ఏమేం జరుగుతుందో అని తెలుసుకోవడానికి మనం ఈ కెమెరాని ఒక వీడియో మానిటర్ కి కనెక్ట్ చేసుకుంటాము. సో లోపల ఏమేం జరుగుతుందో అంతా మనం ఈ టీవీలో చూసుకుంటూ ఉంటాం. సో ఒక హోల్ వచ్చి కెమెరాకి పెట్టడం జరుగుతుంది, మిగతా 2 చిన్న హోల్స్ వచ్చి నా కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కి ఈక్వలెంట్ గా మనం ఇంకొక అడిషనల్ 2 హోల్స్ పెట్టుకుంటాం. సో 1 హోల్ ఫర్ కెమెరా, రెస్ట్ హోల్స్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నట్టు. సో ఒక హోల్ కెమెరాని టీవీకి కనెక్ట్ చేసుకుని రెస్ట్ సర్జరీ అంతా కూడా మనం ఆ టీవీలో చూసుకుంటూ మొత్తం సర్జరీ చేసుకోవడమే మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైంది, ఇంత పెద్ద కోతలు ఇచ్చి చీల్చి చెండాడి లోపల చూడాల్సినవి కాస్త ఇంత చిన్న హోల్స్ తోనే కనిపిస్తున్నాయి. సో గంటకు తగ్గ బొంత అన్నట్టు పెద్ద కోత అయితే పెద్దగా నొప్పి ఉంటుంది, బ్లడ్ లాస్ అంతా ఎక్కువ ఉంటుంది. చిన్న కోతల ద్వారానే చేస్తున్నాం కాబట్టి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ పెద్దగా ఉండదు, కుట్లు అనేవి పెద్ద అవసరం లేకుండా మనకు కుట్లు వేసుకోవాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి, కుట్లు విప్పదీసుకోవాలనే కాన్సెప్ట్ ఏమీ లేకుండా కూడా పేషెంట్ అదే రోజు నడవగలరు అండ్ ఆ నెక్స్ట్ రోజే ఇంటికి వెళ్ళి ప్రాపర్ గా స్నానం కూడా చేయగలరు. అండ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీకి ఓపెన్ సర్జరీ పైన ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, బ్లడ్ లెస్ అంటాము, పెయిన్ లెస్ అంటాము అండ్ డిశ్చార్జ్ ప్రాసెస్ కూడా ఓపెన్ సర్జరీ చేసుకుంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకుంటే ఒక సింగిల్ డే లో కూడా మనకు డిశ్చార్జ్ అయ్యే ఫెసిలిటీ ఉంటుంది. అండ్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా డ్రెస్సింగ్ చేసుకోవడాలు, కుట్లు తీసుకోవడాలు అనే కాన్సెప్ట్ ఏమీ లేకుండా పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్ గా మనకు లాప్రోస్కోపిక్ ద్వారా కుదురుతుంది, అంతా టెక్నాలజీ వాడుకొని. సో మీలో ఎవరికైనా ఆల్రెడీ హెర్నియా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి, ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం. మనకి ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది వచ్చిన తర్వాత చాలా సింపుల్ సర్జరీస్ లాగా ఇది అయిపోయాయి, అన్ని డే కేర్ సర్జరీస్ లాగా అయిపోతున్నాయి. సో మీలో ఎవరికన్నా హెర్నియా ఉంది, కుట్లు లేకుండా, కోత లేకుండా, చిన్న చిన్న హోల్స్ తోనే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకోవాలి అనుకుంటున్నారు, హైదరాబాద్ కానీ తిరుపతి కానీ రాగలరు అనుకుంటే మన లాప్రోస్కోపీ అండ్ లేజర్ క్లినిక్ సెంటర్ లో హెల్ప్ లైన్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.